వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హేయమైన చర్య. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ విమర్శ. ఈ నెల 21, 22వ తేదీలలో గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. గంగమ్మ జాతర కమిటీ సభ్యుల వెల్లడి. మైనర్లకు వాహనాలను ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. చంద్రగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన దాడి హేయమైన చర్య అని టీడీపీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ తెలిపారు. వైసీపీ కుట్రపూరిత రాజకీయాలకు స్వస్తి పలికే రోజులు సమీపంలోనే ఉన్నాయని, వైసీపీ లాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పోలింగ్ రోజున ప్రజలంతా తమ ఓటుతో ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు నిర్ణయించారనే ఓటమి భయంతో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన తండ్రి అండుకో పులివర్తి నాని మరియు ఆయన అంగరక్షకుడిపై సుత్తి, గొడ్డలి, కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురుజాల జగన్మోహన్ వెల్లడించారు. వైసీపీ అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసే సమయం మరి ఎన్నో రోజులు లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మా అభ్యర్థి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ వైసీపీ ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం ఉన్న నాయకత్వం అనేక మంది యువకులని బీర్ బాటిల్ కావచ్చు, హ్యామర్స్, సుత్తులు కావచ్చు, రాళ్ళు రప్పలంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అరాచకం సృష్టించడానికి ఈ వైఎస్ఆర్ నాయకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. నేను కోరుకుంటున్న ప్రభుత్వం పోలీస్ వైఫల్యమే ఈ దాడికి ప్రతీకాష్ట. ఎందుకంటే ఎలక్షన్ అయ్యి ఇంకా 24 గంటలు గడవలేదు, అప్పుడే ఇన్ని దాడులు. అలాగే మీరు ఒక చంద్రగిరియే కాదు, చూస్తూ పోతుంటే ఎక్కడెక్కడ ఓటమి భయం పట్టుకునిందో ఈ వైఎస్ఆర్ నాయకులు మొత్తం దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. కావున పోలీస్ వారికి కానీ అలాగే ఆర్ఓ గారికి కానీ మన ఎలక్షన్ కమిషనర్కి ఒకటే మా విన్నపం, తెలుగుదేశం గెలిపోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, చిత్తుగా ఓడిపోయారనే ఒక భావంతో ఇవాళ మా పులివర్తి నాని గారిపైన అటాక్ చేయడం జరిగింది. ఆస్తులపై విధ్వంసాలు, అలాగే నిన్న మొన్న చూస్తే ముందు రోజు కానీ ఎలక్షన్ అయిన రాత్రి కానీ ఎక్కడికక్కడ ఊర్లలో పోయి మహిళల పైన కర్రలతో దాడి చేయడము. నిన్న చూస్తే మా నియోజకవర్గంలో కూడా పెరుమాల కండిగానుంది, అక్కడ చూస్తే 10 బైకులు 2-3 కార్లు వేసుకొని ఎక్కడెక్కడి నుండో బయట నుండి పోయి ప్రశాంతమైన పల్లెల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇవాళ మొత్తం మేము కూడా ఎక్కడైతే మా కార్యకర్తలపై దాడులు చేశారో వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. కావున తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఎస్పీ గారు కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ ఆర్ఓ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మేమందరూ కూడా మా ప్రజల తరపున కానీ మా పార్టీ తరపున కానీ బలంగా ఇవాళ మేము మా నాన్నగారి పైన జరిగిన దాడిని ప్రతిఘటిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఇంకెక్కడైనా పాల్పడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. మేము కూడా అనేక సార్లు మా కార్యకర్తలకు నచ్చ చెప్పడం జరుగుతుంది, కానీ ఎమోషన్స్ ఉంటాయి, మాకు కూడా మా కేడర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి పోలీస్ వైఫల్యంగా భావిస్తున్నాం ఇవన్నీ. ఇటువంటి చర్యల్ని మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్నిందో అక్కడే ఇలా జరిగితే ఇంకా అమాయక ప్రజలు నివసించే జాగాలో ఎటువంటి గలాటలకి ఎటువంటి అల్లర్లకు పాల్పడతారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు 13వ తేదీన భారీ మ్యాండేట్ ఇచ్చారంటే తెలుగుదేశం గెలవబోతుంది, తెలుగుదేశం నాయకులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారనే ఆవేదన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మతి భ్రమించి ఇటువంటి పిచ్చి ఆటలకు పాల్పడుతున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కడిని వదిలే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే మా కార్యకర్తలు కూడా మనుషులు కానీ గాయపడ్డారు. వారిని మేము ఆపడానికి కానీ ఆపినా వాళ్ళు ఉండే పరిస్థితిలో ఉండరు. కాబట్టి మరొక్కసారి ఎస్పీ గారికి ప్రత్యేకంగా
మీరు వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడ ఇంకొక అల్లరి జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ ఏ ఒక్క కార్యకర్త ఊరికే ఉండే పరిస్థితి లేదు. తర్వాత ప్రజలు మీకు మా ప్రభుత్వం వచ్చినాక బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 21, 22వ తేదీ చిత్తూరు గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని జాతర కమిటీ సభ్యులు తెలిపారు. గంగ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవారం రాత్రి చాటింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం గంగ జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ చిత్తూరు నగర ప్రజల సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో గంగమ్మ జాతరను అట్టహాసంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా గంగమ్మ జాతర వేడుకల్లో ప్రజలు అత్యధికంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇందులో భాగంగానే చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరతో పాటు సంతపేట, గిరింపేట, కట్టమంచి ప్రాంతాలలో జాతరను వైభవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బుధవారం నుండి అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొంగళ్లు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21, 22వ తేదీన జరిగే గంగమ్మ జాతరకు అశేషంగా భక్తులు పాల్గొని గంగమ్మ కృపకు పాత్రలు కావాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. వారం రోజుల్లో 30 మంది మైనర్ల డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వారం రోజుల్లో 30 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ ఉండగా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉంటూ వాహనాలు తనిఖీలు చేపడుతున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, అలా చేస్తే 10,000 రూపాయల జరిమానా, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. పిల్లల యొక్క ప్రేమతో వాళ్ళకు బైకులు ఇచ్చి మళ్ళీ తర్వాత మీరే బాధపడద్దండి. మళ్ళీ తర్వాత త్రిబుల్ రైడింగ్స్ పోతున్నారు. ఇంటి దగ్గర వరకు బుద్ధిగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని ఎక్కించుకుని త్రిబుల్ రైడింగ్, ర్యాష్కి వెళ్ళడం ఇలా చేయడం జరుగుతూ ఉంది. మిగతా వర్క్ కూడా ఈ మేసన్ వర్క్ చేసేవాళ్ళు, కూలి వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నారు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే అది మేజర్ అయ్యే అవకాశం ఉంటుంది త్రిబుల్ రైడింగ్ వెళ్ళడం వల్ల. కాబట్టి దయచేసి త్రిబుల్ రైడింగ్ వెళ్ళొద్దండి. హెల్మెట్ను ధరించండి. మరియు ఈ ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్ళడము, షార్ట్ కట్లో వెళ్ళడము ఇవంటివి చేయొద్దండి. మనకు చిన్న నిర్లక్ష్యము పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కుటుంబాలే చిన్నభిన్నం అయిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారు మీ మంచి కోసము, సమాజం కోసం చెప్పేటటువంటి ఏవైతే నియమ నిబంధనలు, సలహాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించి మీరు సేఫ్ జర్నీ సురక్షితంగా మీ గమ్యస్థానాలను చేరుకోవాలని, అందులో భాగంగా మా వంతు మీకు సహాయ సహకారాలు అందించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదే విధంగా చూస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మీరు ఎంత సహకరిస్తే మేము మీకు అంత మంచిగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసి స్పీడ్గా త్వరగా మీ గమ్యస్థానాలు చేరుకునేదానికి మా వంతు కృషి చేస్తాము. ఈ గత వారం రోజుల్లో దాదాపు 30 మంది మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళను గుర్తించి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా చేస్తున్నాము. పట్టుబడిన వాళ్ళకు పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. దయచేసి తల్లిదండ్రులు ఎవరు పిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి బైకులు ఇవ్వద్దండి. బైకులు కానీ ఏ ఇతర వాహనాలు కానీ ఇవ్వద్దండి. మరియు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేవి మేము చెకింగ్లు చేస్తున్నప్పుడు ఎక్కువగా పట్టుబడుతున్నారు. మొదటిసారి తప్పు చేస్తే 10,000, రెండోసారి కూడా తాగి డ్రైవింగ్ చేస్తే 15,000 మరియు 6 నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలను నడపద్దండి. తాగి ఉన్న వాళ్ళకు వాహనాలను ఇవ్వద్దండి. మీరు కూడా చిక్కుల్లో పడతారు. అది సున్నితంగానే మీకు హెచ్చరిస్తున్నాము. తర్వాత జరిగే పరిణామాలకు మీరు బాధ్యులవుతారు.
ఈ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాము. ఇక మీదట రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించే ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా కఠినంగా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పశు గణాంకాల గణన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జిల్లాలో పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు వంటి మూగు జీవాల గణన చేపడతామన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. పశు గణాంకాల గణన వల్ల బడ్జెట్ కేటాయింపు తగిన విధంగా ఉంటుందన్నారు. తద్వారా పశువులకు అవసరమైన పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివరాలు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సేకరించడం జరుగుతుంది. ఇది మనకు సెప్టెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు 4 months పీరియడ్లో ఈ సెన్సస్ను మనము స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సెన్సస్ను మనం కలెక్ట్ చేస్తాము. ఇది నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంది. దీనికి కాను మనకు ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ను మనం నియమించుకుంటున్నాము. రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి 2000 హౌస్ హోల్డ్స్కు ఒక ఎన్యూమరేటర్ను మనం నియమిస్తాము. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ప్రతి 3000 హౌస్ హోల్డ్స్కు ఒక ఎన్యూమరేటర్ను మనము నియమించుకుంటాము. 5 మంది ఎన్యూమరేటర్లను సూపర్వైజ్ చేసడానికి ఒక సూపర్వైజర్ ఉంటారు. సూపర్వైజర్ అనేవాళ్ళు డాక్టరు, ఏడీ, క్యాడర్ ఆఫీసర్స్ని నియమిస్తాము. ఎన్యూమరేటర్లు ఏహెచ్ఏ నుంచి పారా స్టాఫ్ వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేటర్లు తర్వాత సూపర్వైజర్ల యొక్క వివరాలను జిల్లాలో ఉన్నటువంటి సిబ్బంది యొక్క వివరాలను ఈ నెల 17వ తేదీకి అందరు కూడా శాఖా సిబ్బంది సమర్పించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్యూమరేటర్ల యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా మేము స్టేట్ ఆఫీస్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్స్, తర్వాత యాప్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటుంది. సర్వే అంతా కూడా ఇంతకుముందు మాదిరి ఆఫ్లైన్ కాకుండా మాన్యువల్ కాకుండా ఆన్లైన్లోనే సర్వే చేయడం జరుగుతుంది. ఈ యాప్ మనం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా యాప్ కూడా మనకు డెవలప్ అవుతుంది. యాప్లో మరి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా మనము చేసుకొని సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4 months పీరియడ్లో టోటల్గా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసి మన యొక్క పశుగణాల యొక్క వివరాలు మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ పశుగణాల వివరాలు ఎందుకు మనం సమర్పించాలా అనే విషయానికి వస్తే మనకు యాక్చువల్గా ఎంత సెన్సస్ ఉంది అంటే క్యాటిల్ ఎంత ఉంది, బఫెలోస్ ఎన్ని ఉన్నాయి, షీప్ అండ్ గోట్ ఎంత ఉంది, పిగ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత డాగ్స్ ఎన్ని ఉన్నాయి, క్యాట్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా అన్ని పశువుల యొక్క వివరాలు అన్నీ మనకు వస్తాయి. ఇది కాకుండా ముఖ్యంగా మనకు బడ్జెట్ కేటాయింపులో మనము ఎక్కువగా పశుగణాలు మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పశుగణాల యొక్క సంఖ్యను బట్టే మనకు బడ్జెట్ నిర్ధారణ కూడా జరుగుతుంది. మనం అందుకనే వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా, చాలా పకడ్బందీగా, ట్రాన్స్పరెంట్గా యాక్చువల్స్గా మనం ఇవ్వగలిగితే దానికి సంబంధించి లైఫ్ స్టాక్ నంబర్ను బట్టి మనకు ప్రొడక్షన్లో ఎన్ని ఉన్నాయి, అన్ప్రొడక్షన్లో ఎన్ని ఉన్నాయి, డ్రైలో ఎన్ని ఉన్నాయి, షీప్ అండ్ గోట్ ఎన్ని ఉన్నాయి, వివరాలన్నీ మనం సమర్పిస్తే ఏమవుతుందంటే తదనుగుణంగా మనకు బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ వచ్చినప్పుడు మనం మంచి వ్యాక్సిన్స్ కొనుక్కోవడానికి కానీ, మంచి మందులు సఫిషియెంట్గా సప్లై చేయడం కానీ, తర్వాత మిగతా స్కీమ్ యొక్క ఏదైనా స్కీమ్ మనం చేపట్టాలంటే బడ్జెట్ అవసరము. చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట పాలూరు పంచాయతీలో అక్రమంగా ఇసుక రవాణాను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ అక్రమంగా ఇసుక డంపింగ్ చేసి నిల్వ ఉంచుకొని రవాణా చేస్తున్నారని, వీటికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేదని తెలిపారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. దీంతో పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని సంబంధిత ఇసుక కాంట్రాక్టర్కు నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిపివేయడం జరిగిందని, ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్, పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శశికర్ బాబు, రఘు, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషక్, అనంతాపురం సర్పంచ్ శ్యామ్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ నాయుడు, కుమార్, టీడీపీ నాయకులు గురేష్, శ్రీనివాసులు,
సర్వన, బాలకృష్ణ, మనోహర్ నాయుడు, జనార్దన్, సుధీర్, గంగయ్య, కుప్పయ్య శెట్టి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇల్లీగల్ చేసుకున్నారంటే అప్పుడు మనుషులు కూడా తీసుకుంటారు. అదే ములాజా ఏం లేదు కదా. అదే చేసి థ్యాంక్ యూ. మంది కూడా కంప్లైంట్ రెడీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఫోన్ చేశారా జేసీకి కలెక్టర్ చెప్పినా కలెక్టర్ మనకి రిప్లై ఇచ్చినారా? కలెక్టర్ నాకు రిప్లై ఇచ్చినారా ఏమని? మాతా శిశు మరణాల నివారణలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవి తెలిపారు. బుధవారం డిఎం&హెచ్ఓ కార్యాలయంలో మాతా శిశు మరణాలపై నెలవారీ సమీక్షా సమావేశం డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 13 శిశు మరణాలు, 1 మాతృ మరణం జరిగిందని, దీనికి సంబంధించిన కారణాలపై సమీక్షించారు. మాతృ మరణాలు భవిష్యత్తులో జరగకుండా నివారణ చర్యలు, ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల గర్భిణీ స్త్రీలు హార్ట్ స్ట్రోక్తో ఎక్కువ మంది మరణిస్తున్నారని, కావున ఈసీజీలో ఇబ్బందులు ఉంటే ఎకో పరీక్షల ద్వారా ముందుగా గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు. రక్తహీనత రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీకి ఉచిత వైద్యం ప్రభుత్వం అందిస్తుందని, ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ ద్వారా జేఎన్ఎస్కే తప్పక ఉపయోగించుకొని అందించాల్సిన అవసరం ఉందన్నారు. హై రిస్క్ గర్భవతులకు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రణాళిక ద్వారా కాన్పునకు వారం రోజుల ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆర్థిక రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ రవిరాజు, డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ లత, డాక్టర్ మాలతి, డాక్టర్ దీప, జానకిరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కారుమూరి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఆర్ని శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. వాయిస్ తీసుకుంటే మళ్ళీ many more happy. శివన్న ఒక నిమిషం ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.